కూరగాయలతో పాటు నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. 10 రోజుల్లోనే కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. టమాటా మొదలుకొని ఏ కూరగాయలు కొనాలన్నా కిలో 100 రూపాయల ధర పలుకుతోంది. ఆకుకూరలు సైతం కొనే పరిస్థితి లేదు. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు సైతం పెరిగిపోయాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు, పేద ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంచిర్యాల కొమరం భీం జిల్లాలో మండుతున్న ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మారిన వర్షాభావ పరిస్థితులు, పంటల ఉత్పత్తి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయల మార్కెట్ కు వెళ్లాలంటేనే సామాన్యులు జేబులు తడుముకుంటున్నారు. మార్కెట్ కు వెళ్లిన వినియోగదారులు గతంలో కిలోల చొప్పున కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. పావు కిలో, అర్ధపావు చొప్పున కొనుగోలు చేసి మిక్స్ చేసి వండుకొని సంతృప్తి చెందుతున్నారు. అది కూడా సనిపోరి పక్షంలో చింతపండు రసంతో చారు కాసుకుని సరిపుచ్చుకుంటున్నారు. ఈ రోజు పేదవాని బతకాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు డైలీ కష్టం పడి వాళ్ళు కైకిలు పోయి సున్నాలు వేసుకొని వచ్చి వాళ్ళ బతుకులు ఏంటిది? ఇది మన రాజ్యం ఏంటిది? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఏమన్నంటే బయట నుండి వస్తున్నాయి. టమాటా బయట నుండి, ఎక్కడి నుండి వచ్చినా బయట నుండి వస్తున్నాయి. మన దగ్గర పంటలు లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు. అన్ని కట్టలు కట్టినాయి, ఏ నీళ్ళు సరఫరా లేదు. జనాలు ఇంత ఇబ్బందులతో బాధపడుతుంటే ఇప్పుడు ఎవరు పట్టించుకున్నట్టు లేరు. ఈరోజు మార్కెట్ చూస్తే ఆదివారం రోజు కలకలా ఉండేది. ఇప్పుడు చూస్తే కేవలం 4 కూడా లేరు. కొనేటోళ్ళు దుకాణాలలో 4 కూడా లేరు. వాళ్ళ పరిస్థితి ఆలోచించాలి. దయచేసి వీళ్ళకి ఏదైనా సహకారం దొరకాలని కోరుకుంటున్నాను.